కథ. ఒక అందమైన అడవిలో 3 చిలుకలు ఉండేవి. అవి ఎప్పుడూ కలిసి తిరిగేవి. వాటి మధ్య ఎలాంటి గొడవలు లేవు. స్నేహం చాలా బలంగా ఉండేది. ఒకరోజు మొదటి చిలుక ఇలా అంది. మనకు వాన నుండి, ఎండ నుండి రక్షణ కావాలి. అందరం కలిసి ఒక మంచి గూడు కట్టుకుందాం. రెండవ చిలుక మాత్రం అలసత్వంగా ఉండేది. అది ఇలా అంది. ఇప్పుడు మనకు గూడు అవసరం లేదు. హాయిగా ఎగురుదాం, పాడుదాం. మూడవ చిలుక మాత్రం తక్షణమే చిన్న గూడు కట్టుకుంది. అది తేలికగా ఉండే ఆకులు, తీగలతో ఒక చిన్న ఆశ్రయం తయారు చేసింది. మొదటి చిలుక మాత్రం ఓపికగా పనిచేసింది. అది రోజూ అడవిలో తిరిగి బలమైన తీగలు, మంచి ఆకులు సేకరించింది. కొన్ని రోజులు శ్రమించి అది చాలా బలమైన గూడు నిర్మించింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒకరోజు అకస్మాత్తుగా పెద్ద గాలి వాన వచ్చింది. గాలి చాలా బలంగా వీచింది. రెండవ చిలుకకు గూడు లేకపోవడంతో అది చాలా ఇబ్బంది పడింది. మూడవ చిలుక కట్టుకున్న చిన్న గూడు గాలికి ఎగిరిపోయింది. 2 చిలుకలు భయంతో అడవిలో తిరిగాయి. ఈ విషయం మొదటి చిలుకకు తెలిసింది. అప్పుడు మొదటి చిలుక అటవిలో తిరిగి రెండో చిలుక, మూడో చిలుకను తాను బలంగా కట్టుకున్న గూటికి తీసుకువెళ్ళింది. ఆ గూడు గాలి వానలో కూడా కదలలేదు. 3 చిలుకలు అక్కడ సురక్షితంగా ఆశ్రయం పొందాయి. కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుందని రెండో చిలుక, మూడో చిలుక గ్రహించాయి. ఒకరోజు అకస్మాత్తుగా పెద్ద గాలి వాన వచ్చింది. గాలి చాలా బలంగా వీచింది. రెండవ చిలుకకు గూడు లేకపోవడంతో అది చాలా ఇబ్బంది పడింది. మూడవ చిలుక కట్టుకున్న చిన్న గూడు గాలికి ఎగిరిపోయింది. 2 చిలుకలు భయంతో అడవిలో తిరిగాయి. ఈ విషయం మొదటి చిలుకకు తెలిసింది. అప్పుడు మొదటి చిలుక అటవిలో తిరిగి రెండో చిలుక, మూడో చిలుకను తాను బలంగా కట్టుకున్న గూటికి తీసుకువెళ్ళింది. ఆ గూడు గాలి వానలో కూడా కదలలేదు. 3 చిలుకలు అక్కడ సురక్షితంగా ఆశ్రయం పొందాయి. కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుందని రెండో చిలుక, మూడో చిలుక గ్రహించాయి. సబ్స్క్రైబ్ ప్లీజ్.